మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తప్పుపట్టారు. పోక్సో కేసులో బాధితురాలి కులం వివరాలు ప్రకటించకూడదనే నిబంధన ఉన్నప్పటికీ మంత్రి పొన్నం కులం ప్రస్తావన చేశారు. మంత్రి వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ వ్యాఖ్యలు పొన్నం ప్రభాకర్ వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. అవి కాంగ్రెస్ పార్టీకి గాని తెలంగాణ ప్రభుత్వ అధికారిక వైఖరికి గాని సంబంధించినవి కాదని వివరణిచ్చారు. కన్సెంట్ రిలేషన్షిప్ పేరుతో కేసును మలచడం చట్టబద్ధం కాదని, సామాజిక ఒత్తిళ్లు, కుల పెద్దల జోక్యం, పెళ్లి ఈ కేసులో పరిష్కారం కాదని స్పష్టం చేశారు. మహిళలు, చిన్నారుల రక్షణలో కాంగ్రెస్ ఎప్పటికీ రాజీ పడబోదని స్పష్టం చేశారు. బండి సంజయ్ కుమారుడి కేసులో తన మాటలను వక్రీకరించారని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేంద్ర మంత్రి బండి సంజయ్ విచారణ ఎదుర్కొని తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని తాను చెప్పానని అన్నారు. బాధితురాలకి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. చేతుల్లో బాధితురాలకి న్యాయం జరగాలని, బాధితురాలకు న్యాయం చేసే అంశం మీద మాత్రమే నిన్న నేను మాట్లాడడం జరిగింది. అందుకు గౌరవ కేంద్ర మంత్రి స్వయంగా తనే విచారణ ఎదుర్కొని తన నిర్దోషిత్వమా దోష నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని మాట్లాడుతూనే కొన్ని మున్నూరు కాపు సంఘాలు కాంగ్రెస్ పార్టీని ఏదో కక్షపూరితంగా చేస్తున్నామని విమర్శించే సందర్భంలో అమ్మాయి కూడా అదే కమ్యూనిటీకి సంబంధించి మీరు ఇష్యూస్ సెటిల్ చేయండి, ఏం చేస్తారో పెళ్ళా ఇట్లా ఆ కంటెంట్ అన్న తప్ప నేను ఎక్కడ కూడా బాధితురాలకు అన్యాయం జరగాలని కానీ బాధితురాలి పట్ల వారికి న్యాయం జరగాలనే అంశం మీద ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. బాధితురాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. బాధితురాలకు పూర్తిగా మద్దతు ఉంటాం. న్యాయం జరగాల్సిందే, న్యాయం కొరకు పోరాటం చేస్తాం. ఆ సంఘాలు ఆ న్యాయం జరిగే విధంగా అమ్మాయి పక్షాన్ని నిలిచేవాలని కూడా కోరుతా ఉన్నాం.